నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణ పోలీస్ శాఖల టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో పోటీ పడుతున్నాయి. అయితే పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో మాత్రం కాస్త వెనకపడిందని చెప్పుకోవాలి. రిటైర్ అయిన పోలీస్ శాఖలో ఓఎస్డీలుగా నియమిస్తున్నారు. పోలీసింగ్పై హోంమంత్రికి స్పష్టత లేదు. సరే, సీఎం పట్టు ఏమైందన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒకే చోట ఏళ్లకు ఏళ్లు పాతుకుపోతున్నా చోద్యం చూస్తున్నారు. కోర్టు చెప్పినా సరే రూల్ పొజిషన్కు కూడా లెక్క చేయడం లేదు. ఏపీలో పోలీసింగ్ వ్యవస్థపై కమ్ముకున్న అనుమానాలపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా మొదటి చేసే పని పోలీస్ వ్యవస్థలో మార్పులు. రాష్ట్రం మొత్తం మీద తమ విధానాలకు అనుగుణంగా ఎవరు ఉన్నారో వెతికి పట్టుకుని మరీ కీలక పోస్టులను నియమించుకుంటారు. అయితే ప్రస్తుతం ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంది. రిటైర్ అయిన వాళ్ళనే ఓఎస్డీలుగా నియమిస్తున్నారు. ఏళ్లకి ఏళ్లు ఒకే చోట పాతుకుపోయినా అధికారులను బదిలీ చేయడంలో అలసత్వం చూపిస్తున్నారు. అసలు ఏపీలో పోలీసింగ్ వ్యవస్థ ఉందా? ఉంటే ఎలా పనిచేస్తుంది? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ పోలీసులను చూస్తే కఠిన పాషాణ హృదయం ఉన్నవారికైనా జాలి వేయక మానదు. పోలీసులు లేకపోతే అడుగు కూడా ముందుకు వేయలేని రాజకీయ పార్టీలు తమ అవసరార్థ రాజకీయాలకు కొందరు పోలీసులను బలిపీఠమెక్కిస్తున్న విషాదకర పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఒక ప్రత్యేక పరిస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ దయనీయ స్థితి ఎక్కడా కనిపించలేదు. సీఎంలుగా వైఎస్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా పోలీసు వ్యవస్థకు మరక అంటలేదు. కానీ కులాలు కేంద్రంగా ఉన్న విజయవాడ కేంద్రంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాతే పోలీసులపై మెరుపుల స్థానంలో మరకలు పెరిగాయి. పోలీసు వ్యవస్థపై కులం, పక్షపాత మరక విమర్శలు పెరిగాయి. పలానా పోస్టులో పలానా కులం వారిని నియమించారన్న ఆరోపణలు పోలీసులను నైతికంగా దెబ్బతీశాయి. నిజానికి ఈ సంప్రదాయానికి తెరలేపింది నాటి విపక్షనేత, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సారథిగా ఉన్న వైసీపీ మాత్రమే. డీఎస్పీ పోస్టింగ్లు, ఎస్పీలలో ఎంతమంది చంద్రబాబు స్వంత సామాజిక వర్గానికి చెందిన వారికే ఇచ్చారని ఒక జాబితాను విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా విపక్షాలు ఇలాంటి సంప్రదాయాన్ని ఎప్పుడూ అనుసరించిన దాఖలాలు లేవు. తమ వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని దళిత, బీసీ సంఘాల నేతలు మాత్రమే అప్పట్లో విమర్శలు కురిపించేవి. జిల్లాలో ఉన్న కుల సమీకరణ ఆధారంగా పోస్టింగులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఆధిపత్యం ఉన్న సామాజిక వర్గాలకు చెందినవారు కాకుండా ఇతర కులాలకు చెందిన అధికారులను ఎస్పీ, కలెక్టర్లుగా నియమించేవారు. డీఎస్పీ, సీఐల నియామకాలు కూడా అలాగే ఉండేవి. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇలాంటి పద్ధతి పాటించేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. కులాలకే ప్రాధాన్యం మొదలైంది. సమర్థత, నిజాయితీ ప్రాతిపదికన కాకుండా కులం, విధేయతకే పట్టం కట్టే సంప్రదాయం ప్రారంభమైంది. దాంతో అసలు ఎలాంటి పలుకుబడి, ప్రభావం లేని కింది స్థాయి కులాలకు చెందిన పోలీసులకు అప్రాధాన్య పోస్టులు దక్కేవి. టీడీపీ హయాంలో రెడ్డి, ఎస్సీ కులాలకు చెందిన వారికి చాలా కాలం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచడం విమర్శలకు దారితీసింది. వారంతా వైసీపీకి మానసిక మద్దతుదారులైనందున వారికి కీలకమైన పోస్టింగులు ఇస్తే ఆ పార్టీకి సహకరిస్తారన్న అనుమానమే దానికి కారణమన్న విశ్లేషణ అప్పట్లో వినిపించింది. ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై హోంమంత్రి సుచరితకు స్పష్టత లేనట్లు కనిపిస్తోంది.
అసలు ఏ అధికారి ఎక్కడ సమర్థవంతంగా పనిచేయగలడు, ఏ శాఖకు ఏ అధికారి సరిపోతాడు అన్న లెక్కలపై మంత్రికి అవగాహన ఇంకా వచ్చినట్లు లేదు. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై పెత్తనమంతా పోలీస్ హెడ్ క్వార్టర్దే అనిపిస్తుంది. వీరి సంగతి ఇలా ఉంటే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ముఖ్యమంత్రికి పోలీస్ వ్యవస్థపై ఇంకా పట్టు దొరకలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారినే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ప్రతి చిన్న పనికి కూడా పోలీస్ హెడ్ క్వార్టర్ పైనే ఆధారపడుతున్నారు. అయితే అలా ఆధారపడటం వల్లే రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ గాడి తప్పుతుందని హైకోర్టు పలుమార్లు పోలీస్ బాస్కు అక్షింతలు వేసింది. దీంతో ఏపీలో పోలీసుల తీరు బాగాలేదనే అపవాదును మూటకట్టుకుంది. పోలీస్ శాఖలో బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానానికి స్వస్తి పలకాలని ఏపీ సీఎం అంటున్నారు. అయితే ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అయితే అనుకున్న స్థాయిలో ఆ మార్పులు కనిపించడం లేదు. రిటైర్ అయిన వారినే తిరిగి ఓఎస్డీలుగా నియమిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా సంవత్సరాల పాటు ఒకే చోట పాతుకుపోతున్నారు. అసలు ఏపీ పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఓ లుక్కేద్దాం. ఏ శాఖలోనైనా బదిలీలంటే రాజకీయ సిఫార్సులకు పండుగే. అయితే బదిలీల ప్రక్రియను కాస్త పారదర్శకంగా నిర్వహించేందుకు కౌన్సిలింగ్ అనే విధానాన్ని పాటిస్తున్నా అందులో కూడా ఎంతో కొంత మతలబులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణ శాఖల బదిలీలలోనే ఇలా ఉంటే ఇక పోలీస్ శాఖ బదిలీల్లో ఎన్ని సిఫార్సులు, ఎన్ని ఒత్తిళ్లు ఉంటాయో ఎవరికైనా అర్థమయ్యే అంశమే. 2019లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తమ కనుసన్నల్లో నడిచే సిబ్బంది కోసం ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు తాపత్రయపడ్డారు. ఇప్పటిదాకా సాగిన బదిలీల విషయంలో ఎంతో కొంత పారదర్శకత కనిపించినా బదిలీల్లో మాత్రం సిఫార్సులే కీలకంగా మారుతున్నాయని సిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఒకదాని తర్వాత మరొకటిగా చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా మెరిట్ ఆధారంగా పోస్టింగులు, బదిలీలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. దీని ప్రకారం విచారణాధికారులుగా ఉండే ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు, సిఐలు ఎన్ని కేసులను సమర్థంగా దర్యాప్తు చేశారు, ఎన్ని కేసులు పరిష్కారమయ్యాయి, ఎన్ని కేసుల్లో నిందితులకు న్యాయస్థానంలో శిక్షలు పడ్డాయి అనే అంశాల్లో ఇచ్చే మెరిట్ను బదిలీలు, పోస్టింగ్ల సమయంలో పరిగణనలోకి తీసుకోనున్నారు. దర్యాప్తుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికే కీలక స్థానాల్లో పోస్టింగులు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఏపీలో పోలీసింగ్లో మాత్రం విచిత్ర వాతావరణం నెలకొంది. పోలీస్ శాఖలో రిటైర్ అయిన అధికారులను తిరిగి ఓఎస్డీగా నియమిస్తున్నారు. అంతేకాక ఒకే చోట ఏళ్లకు ఏళ్లు పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం కూడా కల్పించలేకపోతున్నారు. ఇదే క్రమంలో హైకోర్టుతో కూడా అక్షింతలు వేయించుకుంటున్నారు. రూల్ పొజిషన్ పాటించడం లేదంటూ ఏపీ డీజీపీకి హైకోర్టు గట్టిగానే చివాట్లు పెట్టింది. ఏపీలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులను సైతం జగన్ ప్రభుత్వం బదిలీలపై పంపించడం లేదు. ఇందుకు ఉదాహరణగా వెంకట్రత్నంను చెప్పుకోవచ్చు. ఈయన మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు సన్నిహితుడు. అంతేకాదు వైసీపీలోనే నెంబర్ 2గా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డికి సైతం వార్నింగ్ ఇచ్చిన అధికారి. అలాంటి అధికారిని కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోకి తెచ్చుకున్నారు. ఇక గతంలో రైల్వేస్లో పనిచేసిన అధికారి ఒకరు గత 10 ఏళ్లుగా రాజమండ్రిలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తున్నారు. గతంలో ఈయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేశారు. అయితే ఒకే చోట ఏళ్లకు ఏళ్లు పనిచేస్తున్నా ఆయనను బదిలీపై పంపించకుండా తిరిగి ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. ఈయన మాదిరిగానే ఏలూరులో 2 సార్లు సీఐగా పనిచేసిన ఓ అధికారికి ఏసీబీ బాధ్యతలను అప్పగించారు. ఈ అధికారి కూడా ఏలూరులోనే గత 7 ఏళ్లుగా పనిచేస్తున్నాడు.
ఇక ఏపీ డీజీపీకి అత్యంత ప్రీతిపాత్రుడైన రమేష్ బాబును కూడా హెడ్ క్వార్టర్కే బదిలీ చేసుకున్నారు పోలీస్ బాస్. ఇక నెల్లూరు సర్కిల్లో పనిచేసి రిటైర్ అయిన కృష్ణ కిషోర్ రెడ్డిని కూడా ఓఎస్డీగా నియమించారు. ఇలా రిటైర్ అయిన అధికారులను ఓఎస్డీలుగా నియమిస్తున్నారు. సమర్థవంతంగా పనిచేసే అధికారులను గుర్తించి కీలక స్థానాల్లో నియమించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఇదిలా ఉండగా సాధారణ బదిలీల్లో కూడా కొందరికి మినహాయింపు ఇవ్వడం పలు విమర్శలకు దారితీస్తోంది. కొన్ని ప్రధాన కేంద్రాల్లో పనిచేస్తున్న అధికారులు బదిలీలో కొందరిని మినహాయించి ట్రాన్స్ఫర్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరికి మినహాయింపు ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నలు కూడా బదిలీలు సాగిన తీరును ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు పోలీసింగ్ వ్యవస్థపై హోంమంత్రి సుచరితకు స్పష్టత లేదని, కనీస అవగాహన కూడా లేదని స్వంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వ అధినేత సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మాత్రం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శ ఇతర సామాజిక వర్గాల నుంచి వస్తుంది. అంతేకాక ఏసీబీ లాంటి విభాగాల్లో సూపర్ న్యూమరీ పోస్టుల పేరుతో కొందరు అధికారులను అందలం ఎక్కిస్తారు. అసలు పోలీస్ వ్యవస్థలో బదిలీల ప్రస్థానం ఎలా ఉంటుంది ఓసారి చూద్దాం. ప్రజల చేత ప్రజల కోసం ప్రజలు నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యమని అబ్రహాం లింకన్ అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమ పార్టీ విధానాలను ప్రజాహితం కోసం అమలు చేస్తాయి. ఇందుకు ప్రభుత్వంలో వివిధ విభాగాలుంటాయి. అందులో పోలీస్ శాఖ ఒకటి. ప్రజల జీవితాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలు జరగకుండా శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. వ్యవస్థల్లో పోలీసు ఒక విభాగమే, కాని అది మాత్రమే ప్రభుత్వం కాదు. స్వాతంత్ర్యానంతరం పోలీసు విధానం కొన్నేళ్లు సజావుగా నడిచినా రాను రాను ఎన్నికైన ప్రభుత్వాలు పాలనను చట్టసభలు, పార్టీ సిద్ధాంతాల ప్రాతిపదికన కాకుండా పోలీసు వ్యవస్థపై ఆధారపడటం అలవాటైపోయింది. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం వాడుకుంటే ప్రజలకి జరిగే నష్టం ఏంటో మన తెలుగు ప్రజలకి బాగా తెలుసు. ఇక 1861లో పోలీసు వ్యవస్థ మన దేశ ప్రజలకి పరిచయమైంది. మన పోలీసు వ్యవస్థ బ్రిటిషర్లు తీసుకువచ్చిన పోలీస్ యాక్ట్ 1861 అనే పునాది మీద నిర్మితమైంది. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించే భారతీయులను అణిచివేయటానికి పోలీసు వ్యవస్థను పాలకులు దేశంలో ప్రవేశపెట్టారు. 72 సంవత్సరాల తర్వాత కూడా మన పోలీసు వ్యవస్థ అదే ప్రాతిపదిక మీద పనిచేస్తున్నది. 1861 నుండి ఇప్పటికీ పోలీస్ వ్యవస్థలో చెప్పుకోదగిన మార్పులు లేకుండా చిన్న చిన్న మార్పులతో పాత విధానంలోనే సాగుతున్నది. ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలీసులు పనిచేసేటట్లు వ్యవస్థలో ప్రభుత్వాలు మార్పులు తీసుకురాలేదు. పాత పంథానే సాగిస్తున్నాయి. దేశంలో పోలీసు సంస్కరణల కోసం ఎన్ని కమిటీలు వేసినా, అవి ఎన్ని సిఫారసులు చేసినా అమలు ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నిస్తూ
1996లో ఉత్తరప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రకాశ్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు దీనిపై 10 సంవత్సరాల తర్వాత స్పందించి 2006 సెప్టెంబర్ 22న పోలీసు వ్యవస్థ ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వానికి 7 దిశానిర్దేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను ప్రభావితం చేయకుండా చూడడానికి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలి. రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా బదిలీలు జరగకుండా సీనియర్ పోలీస్ అధికారుల పదవీకాలం కనీసం 2 సంవత్సరాలు ఉండాలి. పోలీస్ శాఖను ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ అని 2 విభాగాలుగా విడదీయాలి. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు అధికారుల బదిలీలు, పదోన్నతులు పర్యవేక్షిస్తుంది. పోలీసులపై ఉన్న ఫిర్యాదులు ప్రజలకు తెలియజేసేందుకు పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఫర్ సిటిజన్ ఏర్పాటు చేయాలి. నేషనల్ సెక్యూరిటీ కూడా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇక ఏపీ పోలీసింగ్లో మాత్రం పెద్దగా సంస్కరణలు వచ్చినట్లు కనిపించడం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉండే సామాజిక వర్గాలనే ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారినే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై హైకోర్టు కూడా కొంచెం గట్టిగానే మందలించింది కూడా. ఏసీబీ విభాగంలో కూడా సూపర్ న్యూమరీ డీఎస్పీలకే అందలం ఎక్కిస్తున్నారు. రిటైర్ అయిన వారినే తిరిగి అధికారులుగా నియమిస్తున్నారు. గత టీడీపీ హయాంలో ఇలాంటి అధికారులకు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉండకూడదని ఆర్డర్ కూడా జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఇలాంటి వాతావరణం కనిపించడం లేదు. అయితే పోలీసింగ్పై ఏపీ సీఎం ఇంకా పట్టు సాధించినట్లు కనిపించడం లేదు. వ్యవహారాలన్నీ పోలీస్ హెడ్ క్వార్టర్ కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులే ఇప్పుడు కూడా చక్రం తిప్పుతుండటంతో వైసీపీ నేతలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అంతేకాక తమ విధానాలకు అనుగుణంగా పనిచేసే అధికారులు అందుబాటులో లేకపోవడంతో వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా కాస్త విముఖత చూపిస్తున్నారు. అటు టీడీపీలో చక్రం తిప్పిన అధికారులు, మరోవైపు ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులదే హవా నడుస్తుండటంతో ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు వైసీపీ నేతలకు. పోలీస్ డిపార్ట్మెంట్లో కులాల రచ్చ, పొలిటికల్ గేమ్లో నలిగిపోతున్నామని డీఎస్పీలు ఆవేదన చెందుతున్నారు. ఐపీఎస్ల మాదిరిగానే కేడర్లు ఉండి ఉంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతామని డీఎస్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి చెప్పుకోలేని విధంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నామన్నారు. ఏపీలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ అంశం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. అంతేకాదు ఏపీ పోలీసింగ్లో తమ ఇబ్బందులను సీఎంకు చెప్పలేక, బయటకు కక్కలేక తమలో తాము మదన పడిపోతున్నారట ఓ 50 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు. క్రమశిక్షణ కలిగిన డిపార్ట్మెంట్ కావడంతో బయటకు చెప్పలేకపోతున్నా. చాలా మంది డీఎస్పీలు ఆఫ్ ది రికార్డుగా తమ సన్నిహితుల ముందు వెళ్లబోస్తున్న ఆవేదన ఇదే. పొలిటికల్ పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో తాము బలైపోతున్నామని డీఎస్పీలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దుస్థితి ఉండదేమోనని అంటున్నారు. గత జూన్ 26న ఏపీ ప్రభుత్వం ఒకేసారి 31 మంది డీఎస్పీలను హెడ్ క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇంతకు ముందెప్పుడూ ఇంతమందిని హెడ్ క్వార్టర్కు రిపోర్ట్ చేయమని ఆదేశించిన చరిత్ర లేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా కారణాలతో ఇలా అధికారులను పెద్ద సంఖ్యలో హెడ్ క్వార్టర్కు బదిలీ చేసినా వారికి వారం 10 రోజుల్లోగా పోస్టింగులు ఇచ్చేవారని అంటున్నారు.
కానీ అందులో కొందరికి ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తుంది. గత ఎన్నికల్లో ఓ అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంపై వైసీపీ ఎంపీ ఈసీకి ఫిర్యాదు చేస్తే దానికి సమాధానంగా ఎస్పీ కూడా అదే స్థాయిలో స్పందించారు. విజయసాయిరెడ్డి నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన కేసు కూడా నమోదు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. వెంకట్రత్నం మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అత్యంత సన్నిహితుడు. ఇలాంటి అధికారిని తీసుకువచ్చి పోలీస్ హెడ్ క్వార్టర్లో నియమించుకోవడం కొందరు వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. సాక్షాత్తు స్వంత పార్టీ కీలక నేతకే వార్నింగ్ ఇచ్చిన అధికారిని ఎలా ప్రోత్సహిస్తారని అంటున్నారు. డీఎస్పీలను వీఆర్లోనే ఉంచిన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సమయాల్లో బందోబస్తుకు, వీఐపీలు వచ్చినప్పుడు భద్రతకు వినియోగిస్తున్నారు. వీరికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చే వరకు జీతభత్యాలు, అదనపు సౌకర్యాలు ఏవీ ఉండవు. వ్యక్తిగత వాహనం, డ్రైవర్ కూడా ఉండరు. నిన్నటిదాకా 4-5 పోలీస్ స్టేషన్లకు డీఎస్పీలుగా రారాజులుగా వెలిగిన వీరి పరిస్థితి ఒక్కసారిగా తారుమారవడంతో ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికల ముందు డీఎస్పీలను భారీ సంఖ్యలో బదిలీ చేశారు. వీరిలో ఎక్కువ మందికి వారికి నచ్చిన చోట పోస్టింగులు ఇచ్చారనేది ఓ ఆరోపణ. అందులో స్వంత సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువ మంది ఉన్నారని మరో ఆరోపణ. నాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పలు సభల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసేందుకు చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి చెందినవారికి పోస్టింగులు ఇచ్చుకున్నారని జగన్ ఆరోపించారు. ఎన్నికలు ముగిశాయి. జగన్ సీఎం అయ్యారు. ఇక అప్పట్లో టీడీపీ పోస్టింగులిచ్చిన డీఎస్పీలందరినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అందర్నీ ఒకేసారి హెడ్ క్వార్టర్కు రిపోర్ట్ చేయమన్నారు. ఇలా ట్రాన్స్ఫర్ అయిన అధికారుల్లో 15 మంది వరకు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. అప్పట్లో వీరంతా పోస్టింగ్ వస్తుందని ఎదురుచూశారు. కనీసం లూప్లైన్ పోస్టుల్లో అయినా నియమిస్తారని భావించారు. అయితే ఇదే అంశం వైసీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందిగా మారింది. పోలీసింగ్పై సీఎం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోవడం, టీడీపీలో ఓ వెలుగు వెలిగిన అధికారులే ఇప్పటికీ చక్రం తిప్పుతుండడం, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్ కూడా ఓ సామాజిక వర్గాన్ని ప్రోత్సహించడం లాంటి చర్యలతో వైసీపీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. సీఎంకు చెప్పే సాహసం చేయలేక, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోలేక ఇబ్బంది పడిపోతున్నారు. దాదాపు ఏపీలో పోలీసింగ్ వ్యవస్థ బాగాలేదని 50-60 మంది ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.